నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ విల్లా ప్లాట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ చాలామంది అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం విల్లా ప్లాట్స్ అయితే సేల్కున్నాయి. ప్రీమియం విల్లా ప్లాట్స్ అనగానే ఏదో కాస్ట్ ఎక్కువ ఉంటుందని కూడా అనుకోకండి. మంచి ఓపెన్ ప్లాట్స్ వచ్చే మనకు కాస్ట్లోనే ఇవి ఉన్నాయి. అండ్ 100% రిజిస్ట్రేషన్ ప్లాట్స్. దీనికి నేను మీకు హామీ ఇస్తున్నాను. అండ్ నేను పక్కా దగ్గరుండి కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ ప్లాట్స్ ఎందుకు కొనాలి, అసలు కొనాలా వద్దా అనేది కూడా ఎస్విబి మేనేజింగ్ డైరెక్టర్ మా ఫ్రెండ్ శ్రీకాంత్ నోటి వెంటనే అయితే డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది విందాం. అండ్ మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే, మా ఫ్రెండ్ అనగానే ఏదో అయితే ఉండదు. సో ఇక్కడ జెన్యూన్గా ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో ఏ విధంగా ఉన్నాయి అనేది, మీ డౌట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది నేనైతే క్లియర్గా అడుగుతా. సో క్లియర్గా ఉన్నది అని అనిపించిన తర్వాతనే మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో శ్రీకాంత్ మా ఫ్రెండ్, సో ఏ విధంగా ఉన్నాయి, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి శ్రీకాంత్ గారు. మొదటగా ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే, ఈ వెంచర్ ఎక్కడ ఉంది అనేది ఒకసారి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఈ వెంచర్ అనేది మనం హైదరాబాద్ 4 సిటీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఇక్కడ వచ్చే ఇనాగ్రేషన్తో వరకు కూడా దీని గురించి అంత అంటే ప్రాధాన్యత లేకుండే. వన్స్ ఈయన అక్కడ వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత అందరూ ఈ ఏరియా సైడ్ మళ్ళీ ఫార్మాసిటీ తర్వాత మళ్ళీ ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఈ ఏరియాలో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము చూద్దాం అనే కాన్సెప్ట్తో వచ్చారు. ఇది మెయిన్గా ఇప్పుడున్న ఈ వెంచర్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ వెంచర్ వచ్చేసి మనకు 4th సిటీ సెంటర్లోనే ఒక మెయిన్ వెంచర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మనకు 200 ఫీట్ రోడ్డు ఫార్మాసిటీ మనం వచ్చే దారిలో 200 ఫీట్ రోడ్ మనం ఏదైతే ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్ అనుకున్నామో, ఆ 200 ఫీట్ రోడ్కి ఆనుకొని మీర్ఖాన్పేట అనే విలేజ్ ఉంటుంది. మీర్ఖాన్పేట విలేజ్కి అండ్ కుర్మిద వెళ్ళే విలేజ్ లింక్ రోడ్కి ఈ సైట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లింక్ రోడ్ని కూడా 100 ఫీట్ రోడ్డు చేస్తానని మన ప్రభుత్వం ప్రకటించింది. యాజ్ పర్ ద మనకు రీజనల్ రింగ్ రోడ్ మ్యాపింగ్ ప్రకారం మనకు క్లియర్గా అక్కడ ఇండికేషన్ కూడా చూపించింది. ఆ 100 ఫీట్ రోడ్కి యాక్సెస్గా 40 ఫీట్ రోడ్ నుంచి మన వెంచర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వెంచర్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనం ఇందాక చూసాం కదా, 99% వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఒక ఎంట్రన్స్ ఆర్చ్, మెయిన్ రోడ్ ఒకటి మాత్రం పెండింగ్ ఉంది. వెంచర్ గురించి చెప్తున్నారు కాబట్టి అసలు ఇది మనకు ఎన్ని ఎకరాలలో డెవలప్మెంట్ చేశారు, ఏ సైజులో మనకు ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, సో మనకు అసలు మీరు వాస్తు ప్రకారం మనకు చూసుకుంటారా, మీరు వాస్తుకు ప్రిఫరెన్స్ ఇస్తారా లేదా? 100% మనం వాస్తు ప్రకారం 100% అన్ని క్లియర్గా చూసుకొని ముందు వెంచర్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే కస్టమర్ రిప్యుటేషన్, మనము కస్టమర్ రిలేషన్ అనేది మనము ఇంచుమించుగా ఒక 8 వెంచర్స్ ఈ శ్రీశైలం హైవేలోనే కంప్లీట్ చేసాము. ఆ రిలేషన్షిప్ మనకు ఉంటుంది, కస్టమర్ రిటెన్షన్ కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ రిటెన్షన్ లేదు మనం ఏ పని చేయలేము. వాళ్ళకే మనము వాళ్ళే మనకు దేవుళ్ళు కాబట్టి. మెయిన్గా ఇప్పుడు ఇంకొకటి మీరు అడిగిన దాంట్లో ఈ వెంచర్ మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉందని అడిగారు కదా, ఇది 7.9 సెంట్స్ అంటే నియర్లీ 8 ఎకర్స్ వెంచర్. ఇది చిన్న వెంచరు, మంచి విలేజ్కి 2 విలేజెస్కి మీర్ఖాన్పేటకు కుర్మిదకు మధ్యలో ఉన్న వెంచరు. అండ్ ఈ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా ఒక 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది. ఇప్పుడు మనకి ఈ వెంచర్లలో కూడా ఎన్ని ఫీట్ రోడ్ అవైలబుల్గా ఉన్నాయి? ఈ వెంచర్లో వచ్చేసి మనకు మెయిన్గా మనకు ఎంట్రన్స్ వెంచర్లో నుంచి వచ్చే రోడ్ అది 40 ఫీట్ రోడ్డు. అండ్ మిడిల్లో ఇంకొక 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మిగతా ఇంటర్నల్ రోడ్స్ అన్ని 33 ఫీట్. మెయిన్ మనం వెంచర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం కూడా మనకు ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ నియర్ డిస్టెన్స్లో చూసుకున్నట్లయితే విలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి కూడా నేనైతే మీకు క్లియర్గా ఉండడం కోసం డ్రోన్ షాట్స్ కూడా మీకు మొత్తం క్లియర్గా చూపించాను. విలేజ్కి మనకి ప్లాట్స్కి ఎంత డిస్టెన్స్ ఉందనేది కూడా మీకు క్లియర్గా చూపించాను. మనం వీడియో పెట్టినామంటే అది పక్కా జెన్యూన్ ఉంటుంది అండ్ ఎక్కడ కూడా చిన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అండ్ మెయిన్ వచ్చేసి శ్రీకాంత్ గారు, నేను మీకు మెయిన్ సూటిగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ చుట్టుపక్కల కూడా ఇది కూడా మనకు హైదరాబాద్ కిందికి వస్తుంది. మనకు మెయిన్ డౌట్ వచ్చేసి మనకు చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎక్కువ నడిచేది ఇప్పుడు హైడ్రా, ఎఫ్టీఏలు అండ్ ఈ బఫర్ జోన్లు కదా. సో శ్రీకాంత్ గారు, ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే హైడ్రా ఉందా, ఎఫ్టీఏలు ఉందా, ఏమైనా చెరువులు కుంటలు ఉన్నాయా లేదో కూడా మీరు ఒకసారి క్లియర్గా చెప్పండి. అది ఇంపార్టెంట్ విషయం. మనం ఇప్పుడు అందరికీ ఒక అవగాహన వచ్చింది హైడ్రా ద్వారా, ఎక్కడ ప్రాపర్టీ కొనాలనేది, ఎట్లా చూసుకోవాలనేది కూడా. అది నిజంగా అది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం డ్రోన్ షాట్ తీసినాము, డ్రోన్ షాట్లోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది వ్యూ అనేది. అంటే పక్కన ఒక చెరువు కానీ కుంట కానీ ఉంటే అది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోటి ఎఫ్టీఎల్, ఈ పరిధి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది కుంటలు, చెరువులు, ఈ గ్రామ కంఠము ఈ పరిధిలో ఉంటాయి, చెరువు సిక్కం ఇవన్నీ కూడా. సో మనం డ్రోన్ వీడియో కవర్ చేసాం కాబట్టి మన వ్యూవర్స్ కూడా అందరికి కూడా క్లియర్గా
అర్థమవుతుంది ఇక్కడ మనకు ఇట్లాంటి ఏవి లేవని. ఇంకొకటి ఈ సర్వే నెంబర్ కూడా మీరు సెర్చ్ చేసి చూసినట్లయితే ఈ సర్వే నెంబర్లో కూడా ఎలాంటివి ఉండవు. ఇవన్నీ ఇది ఆల్మోస్ట్ 99% కాదు 100% క్లియర్ టైటిల్. దీనికి డిటిసిపి ఎల్పి నెంబర్ ఉంది, ఫైనల్ అప్రూవ్డ్ వచ్చేసింది, అండ్ రేరా సర్టిఫైడ్ కూడా మనకు రేరా సర్టిఫికేట్ కూడా ఈ ప్రాజెక్ట్కి ఉంది. అండ్ దీని సరౌండింగ్లో మనకు చుట్టుపక్కల ఎక్కడ కూడా కానీ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ చెరువు సిక్కం కానీ గ్రామకంఠం కానీ ఇట్లాంటివి ఏవి కూడా లేవు. 100% క్లియర్ టైటిల్ వంశీ. ఓకే శ్రీకాంత్ గారు, ఇంకొకటి ఏంటంటే మనకు ఈ వెంచర్లో మనకు ఒక పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కోట్ చేస్తున్నారు? ఇది మనము ఇప్పుడు యాజ్ ఆఫ్ నా అయితే 16,500 నుంచి 17,500 అనుకుంటున్నాము. ఇంకా ఒక 2 మంత్స్లో ఇది ఆఫ్టర్ ఇప్పుడు నిన్ననే రీసెంట్గా మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు భూమి పూజ స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనం ఇంకా ప్రైజెస్ కూడా రానున్న ఒక 2-3 మంత్స్లో ఒక 20-25+ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ రేట్ అయితే పర్ స్క్వేర్ యార్డ్కి 16,500 అయితే కోట్ చేస్తున్నారు. అయితే నేను వచ్చే క్రమంలో కూడా కొన్ని బోర్డ్స్ కానీ అవి అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ నాకు ఇటు సైడ్ కూడా చాలా అవగాహన ఉంది. సో ఇక్కడ మనం పక్కనే చూసుకున్నట్లయితే 15,000కే పర్ స్క్వేర్ యార్డ్ అయితే సేల్ చేస్తున్నారు. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంది? మీ వెంచర్లో ఎందుకు కొనాలి? ఓకే దీనికి నేను ఒక క్లియర్ ఐడియా ఇస్తాను మీకు. అయితే మనం 200 ఫీట్ కొత్తూరు గేట్ నుంచి మనం స్టార్ట్ అయినప్పుడు మనం స్ట్రైట్గా వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అనేది మనకు పవర్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, తర్వాత హౌసింగ్ లేఅవుట్, దాని తర్వాత అమెజాన్ డేటా సెంటర్, తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, బేర్ కన్సర్వేటివ్ దాటిన తర్వాత మనకు ఆ రీజన్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్లో ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ ఒక పెద్ద సైట్. ఆ సైట్ పేరు మీకు ఆల్రెడీ శిల్పారాగా బొటానికా అయినా ఉంటారు. ఆ సైట్లో వచ్చేసి ప్రైజింగ్ మీరు కనుక్కోండి 25 నుంచి 30K పైనే ఉంటుంది. ఇంకా ముందు హైవే సైడ్ అయితే మనకు శ్రీనిధి, సెరెనిటీ అని ఇట్లాంటి ఎన్ని అంటే డిఫరెంట్ కంపెనీస్ ప్రైజింగ్ చూసుకుంటే ఒక 10 years అప్రిసియేషన్ అంటే ముందే సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే అట్లాంటి లొకేషన్కి మనకు 4th సిటీ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో 4th సిటీ మాస్టర్ ప్లాను, ఆ మాస్టర్ ప్లాన్కి అతి దగ్గరలో ఈ సైట్ ఉండడము, అండ్ ఈ సైటు బ్యాక్ సైడ్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉండడము, ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి అలాట్ చేయడము, ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి 300 ఫీటు ఈ యాక్సెస్ ఉండడము మెయిన్గా మేము తీసుకోవడానికి కూడా అదే కారణము. అందుకనే ఈ ప్రైసింగ్ మనం ఇక్కడ ముందు తీసుకుంటే మీకు ఇప్పుడు 15,000 అన్నారు కదా, 10,000కు కూడా గజం దొరుకుతుంది. కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము బాటాకు టాటాకు డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో దీనికి కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. అంటే వెంచర్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అన్ని ఎమ్యూనిటీస్ తర్వాత అంత ప్రైమ్ లొకేషన్లో మన సైట్ ఉంది. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్సే. మన R1 జోన్ అనేది ఈ వెంచరు దీనికి అనుకుని ఇంకొక 14 ఎకరాలు హెచ్ఎండిలో రాబోతుంది. అది తప్ప మిగతా అంతా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మనం TGIIC అలాట్ చేసిన ల్యాండ్ పక్కకే మన సైట్ ఉంటుంది. కాబట్టి మనకు ప్రైజింగ్ అనేది మనం ఇది ఇంకా నార్మల్ ప్రైస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 30-40 కంపేర్ చేసుకుంటే మన నార్మల్ ప్రైస్ ఇంకా అప్కమింగ్ పెరుగు ఛాన్సెస్ కూడా మనకు కస్టమర్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి పెరిగి అప్రిసియేషన్ వచ్చే అవకాశం కూడా బాగుంటుంది 5 to 10 years లోపు. సో ఈ వెంచర్కు సంబంధించి లొకేషను అండ్ ప్రైజు అండ్ డెవలప్మెంట్స్ క్లియర్గా మనమైతే తెలుసుకున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది అయితే మనకు క్లారిటీ వచ్చింది. 100% అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. టైంలోనే మనకు రిటర్న్స్ అయితే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన ఇంకా క్లియర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీరు క్లియర్గా వీడియో చూడండి. అండ్ దీనికి సంబంధించిన మొత్తం కూడా డ్రోన్ వీడియోలు కూడా నేనైతే మీకు కవర్ చేశానుగా, మొత్తం క్లియర్ ఉంది. సో మనకు 100% రిజిస్ట్రేషన్ కూడా అయితే. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.